పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. చర్చలు జరగాల్సిన సమయంలో అమెరికా చర్యలు ఇరు దేశాల మధ్య మరింత ఆజ్యం పోశాయి. ఇరాన్ నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడం దీనికి ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు ముదిరాయి. దీంతో పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించారు. రెండో విడత చర్చలకు ఇరాన్ ప్రభుత్వం నిరాకరించింది. అమెరికా విధిస్తున్న ఏకపక్ష డిమాండ్లు, కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలను నిరసిస్తూ పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరగాల్సిన చర్చల నుంచి తప్పుకుంటున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అమెరికా దళాలు తమ కార్గో నౌక టౌస్కాపై దాడి చేయడం ద్వారా శాంతి ప్రయత్నాలకు తూట్లు పొడిచాయని ఇరాన్ ఆరోపించింది. ఇస్లామాబాద్లో ఇరాన్, అమెరికా మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయనే వార్తలను ఇరాన్ అధికారిక వార్తా సంస్థ IRNJ ఖండించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఇస్లామాబాద్ చర్చలపై వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని, తప్పుడు సమాచారమని IRNJ ట్వీట్ చేసింది. మరోవైపు అమెరికా ప్రతినిధులు ఇరాన్తో చర్చల కోసం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్కు ఇవాళ సాయంత్రం వెళ్తారని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు అమెరికా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం ఇరాన్తో రెండో విడత చర్చల కోసం పాకిస్తాన్ వెళ్లేందుకు రెడీ అయింది. అయితే తాజా పరిణామాలతో వీరి పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే సీరియస్గా ఉన్న ట్రంప్ ఇరాన్ రెండో దశ చర్చలకు రాకుంటే దాడులు చేస్తామని తెలిపారు. తాము చాలా న్యాయమైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నామని అన్నారు. ఇరాన్ దాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నారని చెప్పారు. అలా చేయకుంటే ఇరాన్లోని ప్రతి విద్యుత్ కేంద్రం, ప్రతి వంతెనను ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. హర్మూజ్ జలసంధిలో పలు నౌకలపై ఇరాన్ దాడులు చేసిందని, ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. హర్మూజ్ మూసివేతతో ఇరాన్ రోజుకు 4,600 కోట్లు నష్టపోతోందన్నారు. అమెరికాకు ఏ నష్టం లేదని స్పష్టం చేశారు. ఇరాన్తో చర్చల కోసం తమ ప్రతినిధులు పాకిస్తాన్కు చేరుకోనున్నట్టు తెలిపారు. పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. చర్చలు జరగాల్సిన సమయంలో అమెరికా చర్యలు ఇరు దేశాల మధ్య మరింత ఆజ్యం పోశాయి. ఇరాన్ నౌకను అమెరికా స్వాధీనం చేసుకోవడం దీనికి ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు ముదిరాయి. దీంతో పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ ప్రాంతాలలో హై అలర్ట్ ప్రకటించారు. రెండో విడత చర్చలకు ఇరాన్ ప్రభుత్వం నిరాకరించింది. అమెరికా విధిస్తున్న ఏకపక్ష డిమాండ్లు, కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలను నిరసిస్తూ పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరగాల్సిన చర్చల నుంచి తప్పుకుంటున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. అమెరికా దళాలు తమ కార్గో నౌక టౌస్కాపై దాడి చేయడం ద్వారా శాంతి ప్రయత్నాలకు తూట్లు పొడిచాయని ఇరాన్ ఆరోపించింది. ఇస్లామాబాద్లో ఇరాన్, అమెరికా మధ్య రెండో విడత చర్చలు జరగనున్నాయనే వార్తలను ఇరాన్ అధికారిక వార్తా సంస్థ IRNJ ఖండించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేస్తూ ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఇస్లామాబాద్ చర్చలపై వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవమని, తప్పుడు సమాచారమని IRNJ ట్వీట్ చేసింది. మరోవైపు అమెరికా ప్రతినిధులు ఇరాన్తో చర్చల కోసం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్కి ఇవాళ సాయంత్రం వెళ్తారని ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు అమెరికా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అమెరికా అధ్యక్షుడు JD వాన్స్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందం ఇరాన్తో రెండో విడత చర్చల కోసం పాకిస్తాన్ వెళ్లేందుకు రెడీ అయింది. అయితే తాజా పరిణామాలతో వీరి పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే సీరియస్గా ఉన్న ట్రంప్ ఇరాన్ రెండో దశ చర్చలకు రాకుంటే దాడులు చేస్తామని తెలిపారు. తాము చాలా న్యాయమైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నామని అన్నారు. ఇరాన్ దాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నారని చెప్పారు. అలా చేయకుంటే ఇరాన్లోని ప్రతి విద్యుత్ కేంద్రం, ప్రతి వంతెనను ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. హర్మూజ్ జలసంధిలో పలు నౌకలపై ఇరాన్ దాడులు చేసిందని, ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. హర్మూజ్ మూసివేతతో ఇరాన్ రోజుకు 4,600 కోట్లు నష్టపోతోందన్నారు. అమెరికాకు ఏ నష్టం లేదని స్పష్టం చేశారు. ఇరాన్తో చర్చల కోసం తమ ప్రతినిధులు పాకిస్తాన్కు చేరుకోనున్నట్టు తెలిపారు.